హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. వైఎస్ జగన్ నిన్ను వదలనంటున్న వైఎస్ షర్మిల గారు. ఎస్ జగన్ గారికి ఏదైతే మన ఈ కూటమి ఉందో, కూటమి నాయకులు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే పురంధేశ్వరి గారు, ఈ నాయకుల కంటే కూడా అత్యంత ప్రమాదకరంగా వైఎస్ షర్మిల గారు ఈ మధ్య కాలంలో మారిపోయారు. మనం చూసాం వైఎస్ షర్మిల గారు గత 2024 ఎన్నికల్లో జగన్ గారిని ఎంతగా టార్గెట్ చేసి విమర్శలు చేశారో మనం అందరూ చూసాం. ఒక రకంగా జగన్ గారికి ఈ చంద్రబాబు నాయుడు గారి వల్లనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వల్లనో నిజంగా ఆయనకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు, కానీ షర్మిల గారి వల్ల నిజంగా చాలా పెద్ద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మనం గతంలో చూసాం, కడపలో ఆమె చేసిన ప్రచారం మామూలు ప్రచారం కాదు. సో ఆమె ప్రచారం చేసింది కాబట్టి కడప చేజారిపోయింది. మొత్తం 10 స్థానాల్లో 3 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది, 7 స్థానాలు కూటమి గవర్నమెంట్ గెలిచింది. సో అంత ప్రభావం అనేది చూపింది వైఎస్ షర్మిల గారు కడపలో. సో ప్రస్తుతం ఆమె కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా సరే కూటమి గవర్నమెంట్ని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి జగన్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, జగన్ గారిని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి వైఎస్ షర్మిల గారు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూసాం, వినుకొండలో ఒక సంఘటన జరిగింది. దాని మీద జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టీడీపీ నాయకులు చంపేశారని చెప్పేసి ఆయన విమర్శలు చేస్తూ ఉంటే, లేదు ఇది వ్యక్తిగత కక్షనే, కావాలనే ఇది రాజకీయ కక్షగా వైఎస్ జగన్ చిత్రీకరిస్తున్నాడు అని చెప్పేసి ఆమె అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ వివరణ ఇచ్చింది. సో అంటే అదొకటే కాదు, ఇంకా అనేక అంశాల మీద జగన్ గారిని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి షర్మిల గారు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ రీసెంట్గా మొన్న జగన్ గారు ఢిల్లీలో ధర్నా చేసిన ఘటన మీద కూడా వైఎస్ షర్మిల గారు జగన్ గారిని టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు చేశారు. ఏంటా విమర్శలు అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఏంటా విమర్శలు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న వైఎస్ జగన్ గారు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. నిజంగా మొన్న ఒక ప్రెస్ మీట్లో నేషనల్ మీడియా వాళ్ళు ఇదే అడిగారు, మీకు కాంగ్రెస్ పార్టీ ఎందుకని చెప్పేసి మీ ధర్నాకు మద్దతు ఇవ్వలేదు అని చెప్పేసి జగన్ గారిని క్వశ్చన్ చేస్తే జగన్ గారు చెప్పిన మాట, అది వాళ్ళనే అడగాలి, వాళ్ళు ఎందుకు రాలేదో అది వాళ్ళనే అడగాలని చెప్పేసి జగన్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఇక్కడ షర్మిల గారు ప్రశ్నిస్తున్నారు. ఏమని? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక, 5 ఏళ్ళు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోతకు గురి చేసిన, నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా, వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకి జై కొట్టారు కదా, మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్ధమన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడదామంటున్నారు అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేశారు షర్మిల గారు. ఎందుకంటే మనం చూసాం, ఇందులో మెయిన్ ఆమె ప్రస్తావించింది, గత 5 ఏళ్ళు మీరు బీజేపీ ప్రభుత్వంతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, విభజన హక్కులు, ప్రత్యేక హోదా గురించి మీరు ఆ అంశాలు మీరు తాకట్టు పెట్టారని చెప్పేసి ఆమె ఘాటైన వ్యాఖ్యలే చేసింది. అండ్ ఇక్కడ మనం ప్రస్తావించాల్సింది ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ మణిపూర్ ఘటన గురించి ఆమె ప్రస్తావించింది. ఇది ఓ రకంగా నిజంగా జగన్ గారు గతంలో చేసిన తప్పులానే అనిపిస్తుంది. ఎందుకంటే మణిపూర్లో అంత పెద్ద ఇష్యూ అనేది జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కావచ్చు, లేకపోతే వైఎస్ జగన్ గారు దాని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
బీజేపీ ప్రభుత్వానికి మనం ఏమన్నా కామెంట్ చేస్తే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందనో, లేకపోతే మనం ఏమన్నా కామెంట్ చేస్తే బీజేపీ ప్రభుత్వం మన మీద సీరియస్ అవుతుందనో ఏమో కానీ, కారణాలు ఏమైనప్పటికీ నిజంగా మణిపూర్ ఘటన ఎంటైర్ భారతదేశం మొత్తం ఆ అంశం మీద స్పందించింది, ఖండించింది. బట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే జగన్ గారు కావచ్చు, నిజంగా అంశం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, న్యూట్రల్గానే ఉన్నారు. సో అదే అంశాన్ని ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ప్రశ్నించారు. నిజంగా అప్పుడు గతంలో మేము మణిపూర్ ఇష్యూ మీద మేము పోరాటాలు చేస్తుంటే మీరు ఎందుకని మాకు మద్దతు ఇవ్వలేదని చెప్పేసి ఆమె సూటి ప్రశ్న వేశారు వైఎస్ జగన్ గారికి. అలాగే వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకి జై కొట్టారు కదా, ఇది కూడా ఓ రకంగా నిజంగా వైఎస్ జగన్ గారు చేసిన ఒక తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే అది కారణాలు ఏమై ఉన్నా సరే, అంటే కేసులు ఉన్నాయనో, లేకపోతే సెంట్రల్ బీజేపీతో మనం కొట్లాడితే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఆగిపోతాయనో, కారణాలు ఏమైనప్పటికీ గత 5 సంవత్సరాలుగా ప్రతి బిల్లు మీద, ప్రతి సంఘటన ఏదైనా జరిగినా సరే బీజేపీకే మద్దతు ఇచ్చారు వైఎస్ జగన్ గారు. సో ఈ అంశం మీద కూడా ఆమె ప్రశ్నిస్తోంది, మీరు గతంలో 5 ఏళ్ళు ప్రతి అంశం మీద బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా అని చెప్పేసి. నిజంగా జగన్ గారు చేసిన మిస్టేక్ అదే, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతి అంశంలోనూ మద్దతు ఇవ్వడం. ఇవాళ చూడండి, అదే ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ ఏపీలో కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జగన్ గారు మేబీ భావించుండొచ్చు భవిష్యత్ అంటే 2024 ఎన్నికల ముందు నిజంగా బీజేపీకి మనం మద్దతుగా ఉంటే బీజేపీ కూడా ఎలక్షన్ టైంలో మనకు మద్దతు ఇవ్వచ్చు అని ఒక ఆలోచన కూడా ఉండొచ్చు జగన్ గారికి. సో ఆ ఆలోచనతోటి మేబీ బీజేపీ ఏ బిల్ తీసుకొచ్చినా అన్ని బిల్లుకి మద్దతు ఇవ్వడం జరిగింది. అండ్ విపక్షాలు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు బీజేపీ మీద ఎలాంటి పోరాటాలు చేసినా జగన్ గారు న్యూట్రల్ స్టాండ్తోనే ఉన్నారు తప్ప బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎప్పుడు ఆయన వెళ్ళింది లేదు. సో అదే ఆమె ఇప్పుడు ప్రశ్నిస్తుంది, పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అని చెప్పేసి. సో ఇలాంటి ఘాటైన విమర్శలు ఆమె వైఎస్ జగన్ గారి మీద చేస్తుంది. నిజంగా వైఎస్ జగన్ గారికి ఇది వరకు నేను చెప్పినట్టు బయట వాళ్ళ నుండి నిజంగా ఆయనకి ఎలాంటి థ్రెట్ అనేది ఉండకపోవచ్చు రాజకీయ పరంగా. వైఎస్ షర్మిల గారు ఒకరే చాలు. నిజంగా ప్రతి అంశం మీద షర్మిల గారు, జగన్ గారు ఏ అంశం లేవనెత్తినా సరే దాన్ని షర్మిల గారు కంపల్సరీ రెస్పాండ్ అవుతున్నారు. దానికి వ్యతిరేకంగానే ఆమె మాట్లాడుతూ ఉన్నారు. మరి చూద్దాం ఈ రాజకీయాలు ఇంకా ఎలాంటి మలుపులు తీసుకొని ఇంకా ఎలా ముందుకెళ్తుందో. సో ప్రస్తుతం ఇది వీడియో. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.